రైట్ గా దోపిడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో ఘరానా దోపిడీ జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ పేరు చెప్పి పట్టపగలే 7 కోట్లు కొట్టేశారు. సినిమా ఫక్కీలు అందరూ చూస్తూ ఉండగానే చాకచక్యంగా నగదు మొత్తం నొక్కేశారు. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఏటీఎం లో నగదు ఉంచేందుకు సిబ్బంది 7 కోట్లు తీసుకువెళ్తూ ఉండగా ఈ దోపిడీ జరిగింది. కారులో అమౌంట్ తీసుకెళ్తున్న సమయంలో దోపిడీ గ్యాంగ్ వారిని ఓవర్టేక్ చేసి మధ్యలోనే కారు ఆపేసింది. ఇక కారులోంచి దిగిన వ్యక్తులు టిప్ టాప్ గా కనిపించడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమంటూ హల్చల్ చేశారు. నగదు తరలిస్తున్న వాహనంలోని సిబ్బందికి ఏం జరుగుతోందో తెలియలేదు. ఇక గతంలో వచ్చిన గ్యాంగ్ సినిమా సన్నివేశాలు తలపించేలా 7 కోట్లు దోచేశారు దొంగలు. ఇన్కమ్ ట్యాక్స్ పేరు చెప్పగానే డబ్బు తీసుకెళ్తున్న వాళ్లు ఎందుకు కంగారు పడ్డారో ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీగల్ అమౌంట్ అని చెప్పి తప్పించుకోవచ్చు. మోసానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. బెంగళూరులో ఘరానా దోపిడీ జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ పేరు చెప్పి పట్టపగలే 7 కోట్ల దాకా నొక్కేశారు. అది కూడా 7 నిమిషాల్లోనే. ఆ విజువల్స్, ఆ దృశ్యాన్ని కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఇక సినిమా ఫక్కీలో అందరూ చూస్తూ ఉండగానే చాకచక్యంగా సినిమా స్టైల్లో ఆ 7 కోట్లను కూడా నొక్కేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఏటీఎం లో నగదు ఉంచేందుకు సిబ్బంది 7 కోట్లు తీసుకువెళ్తుండగా ఈ దోపిడీ అయితే జరిగింది. కారులో అమౌంట్ తీసుకువెళ్తున్న సమయంలో దోపిడీ గ్యాంగ్ వారినైతే ఓవర్టేక్ చేసి కార్ అయితే మధ్యలోనే ఆపేసింది. అలాగే కారులోంచి దిగిన వ్యక్తులు టిప్ టాప్ గా కనిపించడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులమంటూ హల్చల్ చేశారు. ఇక నగదు తరలిస్తున్న వాహనంలోకి సిబ్బంది ఏం జరుగుతుందో తెలియలేదు. అయితే గతంలో వచ్చిన గ్యాంగ్ సినిమా సన్నివేశాలు తలపించేలా 7 కోట్ల రూపాయలు దోచేశారు దొంగలు. ఆ విజువల్స్, ఆ దృశ్యాన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ పేరు చెప్పగానే డబ్బు తీసుకెళ్తున్న వాళ్ళు కంగారు పడినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి అనుమానాలు కూడా కొంత వ్యక్తమవుతున్నాయి. లీగల్ అమౌంట్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ అలా చేయలేదు. వచ్చిందెవరో కూడా ఆరా తీసి కాసేపు దోపిడి దొంగలు కూడా అక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేయొచ్చు, కానీ అలా కూడా చేయలేదు. ఏదో ఒక మాయల మైకం కమ్మేసినట్లుగా 7 నిమిషాల్లోనే మొత్తం 7 కోట్లను కూడా ఎత్తుకుపోయారు. రైట్ గా ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు కూడా చూస్తున్నాం. కారు ఆపి ఉండగా ఒక రెడ్ కలర్ బాక్స్ లో మనం విజువల్స్ ని క్లియర్ గా చూసుకోవచ్చు. ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. గ్యాంగ్ సినిమాలు తరహాలో ఆ దోపిడీ అయితే జరిగింది. ఇక ఆ దృశ్యాన్ని కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. బెంగళూరులో పట్టపగలే 7 కోట్ల రూపాయలు కూడా ఫ్రీగా, అంటే 7 నిమిషాల్లోనే ఒక ఘరానా మోసాన్ని కూడా తెరతీశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని చెప్పుకుని మరి కార్ను ఓవర్టేక్ చేసి వారు ఆపి మరి దర్జాగా 7 నిమిషాల్లో 7 కోట్ల రూపాయలు ఎత్తుకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఒక కారును కూడా అక్కడ చూస్తున్నాం దృశ్యాన్ని. అందుకు సంబంధించిన దృశ్యాన్ని కూడా ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు.